అందరికీ యేసయ్య నామములో, యేసయ్య శుభ నామములో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ విధంగా మనము కూడి ప్రార్థించుకున్నప్పుడు ఎంతో సంతోషం, హృదయంలో ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనందరి తండ్రిని మనమందరము కలిసి ఆరాధన చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఇక ఆనందము కాక మరి ఇంకేమొస్తుంది? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు ఒక స్పెషల్ డే మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ డే పేరు ఏంటో తెలుసా? ఫాదర్స్ డే. ఫాదర్స్ డే. మనం కొన్ని వారాల క్రితం ఈ లాక్డౌన్లోనే మదర్స్ డే చేసుకున్నాం. మదర్స్ డే జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుందా? లాక్డౌన్లోనే మరలా ఇదే కాలంలో ఫాదర్స్ డే ఈ రోజున మరి దేవుడు అనుగ్రహించినటువంటి దినము. ప్రియులారా, మనందరికీ తండ్రి, ఉన్నత స్థలములో సింహాసనాసీనుడైనటువంటి తండ్రి. ప్రియులారా, ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనము ఈరోజే కాదు, ప్రతి దినము మన తండ్రిని మనము ధ్యానిస్తూ ప్రియులారా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. మనది గొప్ప భాగ్యం. ప్రియులారా, ఈ భౌతిక లోకములో మన మీద మరి నాయకులుగా మరి ఉండి మరి ఆత్మీయ తండ్రిగా మరి బ్యూలా ప్రేయర్ హోమ్ ఐపీసీ అన్న మరి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దైవజనులు డాడీ, మరి డాడీకి ప్రత్యేకంగా ఈ దిన ఉదయకాల సమయంలో మరి తండ్రి దిన శుభాకాంక్షలు, ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డేని మరి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా మీ కామెంట్స్లో తెలియజేయచ్చు హ్యాపీ ఫాదర్స్ డే అని. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి తండ్రి. ప్రియులారా, మరి ఎన్నో మరి శ్రమలు, కష్టాలు, దేవుని సేవలో ప్రభు కొరకు అనుభవించి మరి దేవుని సేవ పరిచర్య నిర్మాణంలో మరి నిపుణులుగా ప్రభు చేసి అనేక మంది కొరకు ప్రతి దినము కన్నీటితో ప్రార్థించు తన సొంత బిడ్డల వలె మనలందరినీ కూడా ముందుకు తీసుకొని వెళుచున్న మరి ఆత్మీయ తండ్రి డాడీకి ప్రత్యేకమైన మరి శుభములు, అలాగనే హ్యాపీ ఫాదర్స్ డే అని నేను కూడా తెలియజేస్తూ మీ అందరి తరఫున నేను డాడీకి తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి చాలా సంతోషం. అదే సమయంలో నాతో పాటు మరి లైవ్లో వీక్షిస్తున్నటువంటి, లైవ్ తర్వాత మరి కార్యక్రమం చూడబోతున్నటువంటి ఫాదర్స్ అందరికీ కూడా, తండ్రులందరికీ కూడా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి దేవుడు మీ బిడ్డలను ప్రేమించి మరి మీ బిడ్డలకు ఒక మంచి తండ్రిని మరి నియమించారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ప్రభు ఇంకా మిమ్మల్ని దీవించి నిండు ఆయుష్నిచ్చి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన మన యొక్క టాపిక్ మరి ఏదైనా పోస్టర్లో ఇవ్వబడింది, ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ ఇదైనా టాపిక్ ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఫాదర్స్ డే అని ఒక విషయం గుర్తొచ్చింది. యాక్చువల్గా మరి ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా మన నిజమైన తండ్రి ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక, నేనంటే నా తండ్రికి ఎంత ఇష్టమో
ప్రియులారా, ఆయన నా పట్ల ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశములు ఎంత గొప్పవో ఆయన్ని స్తుతిస్తూ తలపోస్తూ ఆయనను ఆరాధించడమైనది. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక మాటను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చదవండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఒక గొప్ప ప్రణాళిక, ఒక ప్లాన్ ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. గమనించండి, ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప సంగతి, గొప్ప మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 29వ అధ్యాయం 11వ వచనం ఇప్పుడు చదువుకున్న భాగం నేను ఒకసారి చదువుతా ఉన్నా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తండ్రి ఒక కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నీ గురించి అనేకమైన ఉద్దేశాలు నాకున్నాయి, నీ గురించి అనేక ప్రణాళికలు నాకున్నాయి, నీ గురించి అనేకమైన ప్లాన్స్ నా యొక్క మదిలో దాచబడ్డాయి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అవి ఎలా ఉంటాయి తెలుసా? చూడండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా. ఈ ఉద్దేశాలు ఏంటి? ఉద్దేశాలు అంటే these all intentions, these all plans for the future. రాబోయే కాలము కొరకు ఒక తండ్రి తన కుమారుడి కొరకు ఉద్దేశించిన ఉద్దేశమును ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, రాబో కాలమునకు, ఫర్ ద ఫ్యూచర్, రాబో కాలము మీరు అవమానపరచబడకుండా, రాబో కాలము మీరు సిగ్గుపడకుండా, రాబో కాలము ఇతరుల నుంచి మీరు ఒక నింద పొందకుండా, రాబో కాలము మీకు ఆశీర్వాదకరముగా ఉండడానికి, రాబో కాలము మీ జీవితంలో ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సమయాలుగా ఉండడానికి, రాబో కాలము మీరు మీ కుటుంబము ఫలించడానికి. ఎంత గొప్ప సంగతి! ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి తండ్రికి ఒక బిడ్డ జన్మించినప్పుడు, అఫ్కోర్స్ ఈ మధ్య మాకు కూడా దేవుడు ఒక బిడ్డ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ తల్లిదండ్రులకి వారి మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉంటాయో తెలుసా? ఎన్ని ఎన్ని ప్లాన్స్ ఉంటాయో తెలుసా? అంతకంటే ఎక్కువ ప్లాన్, అంతకంటే ఎక్కువ ఉద్దేశాలు మన తండ్రి అయిన దేవునికి ఉన్నాయి మన గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథకర్త బాలుడు, ఈజ్ ఎ యంగ్ ప్రాఫిట్ అని మనం చెప్పాలి. మనం జకరియా గ్రంథం చూసుకుంటున్నాం ప్రతి శుక్రవారం కదా. ఆ జకరియా గ్రంథకర్త యవ్వన ప్రవక్తగా ఎలా మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఇర్మియా కూడా ఈజ్ ఎ యంగ్ ప్రాఫిట్. చిన్నప్పుడే దేవుడు ఆయన పిలిచాడు. పిల్లల ఇర్మియా చెరలో ఉన్న ప్రవక్తగా మనం చూస్తాం. 70 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వారు చెరలో ఉండినప్పుడు ఆ శ్రమ కాలంలో ఎంతో శ్రమ కూర్చి, బాధలు కూర్చి చెరలో ఉండి ప్రవచించినటువంటి ప్రవక్త ఇర్మియా. అద్భుతమైన ప్రవక్త. పిల్లల ఎన్నో కష్టాలు పడ్డాడు తన జీవితంలో, తన పరిచర్య యాత్రలో.
ప్రవచించడం మొదలు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు బాగుపడాలని, ఇశ్రాయేలు ప్రజలు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఆయన తన ప్రజలను పిలిచి ఉన్నాడో ఆ ఉద్దేశం వారి జీవితంలో నెరవేరాలని. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ద్వారా. ఏమని తెలుసా? మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, మర్చిపోలేదు నేను. దేవుడు ఒక బిడ్డను ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు అతడి కొరకు లేక ఆమె కొరకు దేవుని హృదయంలో చాలా ఉద్దేశాలు ఉంటాయి. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు పాప పుట్టిందని లోపల నుంచి ఆపరేషన్ థియేటర్ లేదా లేబర్ రూమ్ నుంచి హాస్పిటల్లో ఒక సిస్టర్ బయటకు వచ్చి, ఏమండి మీకు పాప పుట్టింది అని అనగానే పాప అయితే ఏమైంది పాప. మొన్న మాకు పాప జన్మించినటువంటి ఆ క్షణంలో మేము కూడా థియేటర్ దగ్గర ఉన్నాం. ఆపరేషన్ చేశారు కదా పాస్టర్ గారికి. ఆపరేషన్ థియేటర్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం. ఆ పిన్ని నేను వెయిట్ చేస్తున్నాం. ఆ బయట వెయిట్ చేస్తున్నప్పుడు కాసేపు పోయిన తర్వాత సిస్టర్ గారు బయటకు వచ్చి ఆ నర్సు ఆమె బయటకు వచ్చి, ఏమండి మీకు పాప పుట్టింది అని. అక్కడ మేమందరం చాలా సంతోషించాం, చాలా హ్యాపీగా అయిపోతూ ఉంటే ఆమె కాసేపు అక్కడ ఉంటే అంటుంది పాపను ఎత్తుకొని, ఆ పాపను మాత్రం ముట్టుకోకండి, కరోనా వైరస్ అది ఉంది కదా, టచ్ చేయకండి పాపను అని చెప్పిన ముందే. అలా నుంచి ఆమె అంటుంది, పాప జన్మించగానే ఏంటో కానీ ఆపరేషన్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ తల్లి కూడా హ్యాపీ అయిపోతుందండి. మేము ఈ పాపను తీసుకొచ్చి నీకు చూపించగానే మీరు హ్యాపీ అయిపోతారు, మర్మం ఏంటో తెలియదు అంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మేము ఆ పాపని తీసుకొని మాకు అలాట్ చేయబడినటువంటి రూమ్లోకి వెళ్తూ ఉంటే మరి ఆ రోజున అందరికీ పాపలే పుట్టారు. ఆ రోజున ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ పాపలే పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. మేము తీసుకెళ్ళి హ్యాపీగా తీసుకెళ్తుంటే అందరికీ పాపలే, మీరేంటి అంత సంతోషంగా ఉన్నారు అంటున్నారు కొంతమంది. నేను అంటాను, ఈ కొద్ది కాల సమయంలో దేవుడు మీకు ఇచ్చింది పాపైనా బాబైనా వారి కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశములు, ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఆయన కలిగి ఈ భూలోకం మీదకి ఆయన పంపిస్తాడు. నువ్వు సంతోషంగా వాటిని పుచ్చుకొని, సంతోషంగా వాటిని హృదయంలో దాచుకొని, సంతోషంగా నీ బిడ్డలను పెంచి, వారిని చదివించి, వారిని ఆత్మీయ స్థితిలో ఎదిగింపజేసి వారిని క్రీస్తు కొరకు నడిపించగలిగితే ఆయన ఉద్దేశములన్నీ నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుడు నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మీ గురించి నేను ఉద్దేశించాను కొన్ని సంగతులు నేను ఎరుగుదును. అవి ఏ సంగతులు తెలుసా? రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా, రాబో కాలములో మీకు నిరీక్షణ కలిగినట్లుగా, రాబో కాలమందు మీరు సిగ్గుపడకుండా, రాబో కాలమందు మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండినట్లుగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము దాటి వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రియులారా, వారి కొరకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అప్పటికప్పుడు ఎరికో పట్టణాన్ని ఎరికో చుట్టూ తిరిగి పడగొట్టారు, కానీ దేవునికి ఆ ప్రణాళిక ఉద్దేశం ఎప్పుడో ఉంది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును దాటి వారు కనాను దేశానికి వెళుతున్నటువంటి అరణ్యము మధ్యలో ఏమి జరుగుతున్నాయో, ఏమి జరగబోతున్నాయో ప్రభువుకు తెలుసు. ప్రియులారా, ఒక మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం. రోమపత్రిక 8:28లో ఓ మాట మనం చూస్తూ ఉంటాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఈరోజు నువ్వు పిలువబడ్డావు, ఆయన సంకల్పములో నీవు ఉన్నావు. పిలువబడినటువంటి నీ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడో తెలుసా?
మేలును దాచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మేలును ఉద్దేశించాడు. నీ కొరకు ఒక ప్లాన్ దేవుడు ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో కూడా త్వరగా చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో యెషయా 14:24లో సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాను. దేవుడే సెలవిస్తున్నటువంటి మాట, నేను ఉద్దేశించినట్లు జరుగును. ప్రభు ఏదైతే ఉద్దేశించాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు నేను బైబిల్ వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. నీ కొరకు దేవుడు మేలును ఉద్దేశించాడు. తప్పకుండా దాన్ని నువ్వు పొందుకుంటావు. నమ్మితే విశ్వాసం ఉంచితే. దేవుని స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఆయన ఉద్దేశించి ఉన్నాడు. దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అది తప్పకుండా జరుగును. యోనా దగ్గరికి మనం ఒకసారి వెళ్తే తీయొద్దు, కానీ యోనా గ్రంథంలో నుంచి ఆ భక్తుడైన యోనాను గమనిస్తే దేవుడు యోనాను పిలవడం, యోనా నినివేలో సువార్త ప్రకటించడం, నినివే పట్టణం అంతా మార్పు చెంది నినివే పట్టణము వారి యొక్క మనస్సు మార్చుకొని ఉపవాసం ఉండడం. గమనించండి పిల్లలు, యోనా కొరకు దేవుడు ఉద్దేశించాడు ఏమనంటే నినివే పట్టణానికి సువార్త అందించడానికి. కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పించేసుకుందాం అనుకున్నాడు. తర్షీషు వాడెక్కేశాడు. టికెట్ కొనేసుకున్నాడు. భయంతోనే కొనుక్కొని ఉంటాడు కదా. తర్షీషు వాడికి టికెట్ కొనుక్కునేటప్పుడు కొద్ది భయం వేసి ఉంటుంది యోనాకి. అమ్మో, నేను తర్షీషు వాడికి టికెట్ కొనుక్కుంటున్నాను కానీ దేవుని ఉద్దేశాన్ని నేను త్రోవ తప్పుతున్నాననే భయం కలిగే ఉంటుంది యోనాకి. తర్షీషు వాడెక్కాడు. ఏదో జరగబోతుందని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అడుగు భాగం శుభ్రంగా ఉంది, ఎవరూ లేరు. మరి బొంతో దుప్పటో ఏదో పట్టుకెళ్ళే ఉంటాడు కదా. శుభ్రంగా పడుచుకొని ముసుగేసేసాడు. నిద్రపోతా ఉన్నాడు. తుఫాను గాలి మొత్తానికి ఏ ఉందో ఏమన్నా అప్పట్లో మరి ఏదొచ్చిందో ప్రళయం, కానీ మొత్తానికి వాడంతా ఊడిపోయి అందరూ అమ్మో బాబు అంటుంటే యోనా మాత్రం గుర్ర మనకు నిద్రపోతా ఉన్నాడు. దేవుని ఉద్దేశం చూడండి. అందరూ కూడా చీటీ వేస్తే యోనా మీద వచ్చింది. యోనా ఈ నిద్రపోతా ఏం చేస్తున్నావు, త్వరగా లే అని అడిగితే యోనా అంటాడు, ఇదంతా నా వల్లే, మరి ఏం చేయాలంటే తీసుకుని పడేయండి అంటాడు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన యోనా కానీ తప్పించుకోవాలని సైడ్ ట్రాక్ వెళ్తున్నాడు. చూసారా, ఈరోజు దేవుని ఉద్దేశము నీ పట్ల నీకు తెలుసు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన నీవు ఈ రోజున ఆయన మార్గములలో ఆయన ఉద్దేశించిన ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు కనుక నడిస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటా. లేదు అనంటే ఒక పక్కత్రో వంబడా దేవుని కార్యాలను జరిగించకుండా, దేవుని వాక్యము చదవకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని పనుల్లో నిమగ్నం అవ్వకుండా ఏదో ఒక పని నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటే నేను ఎలా తిప్పాలో దేవుడికి తెలుసు. యోనా తిప్పాడు కదా, ఎందుకంటే ఆయన ఉద్దేశించింది జరుగుతుంది. హల్లెలూయా. ఆయన ఉద్దేశించిన ఉద్దేశము జరుగుతుంది. ఎందుకంటే ఆయన తండ్రి గనుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తండ్రి గనుక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన ఉద్దేశములు రాబో కాలంలో మీకు అవి నిరీక్షణ కలిగినట్లుగా మీ కొరకు నేను ఉద్దేశించిన అవి మీకు హానికరం కాదు. మీకు హానికరము కాదు నా ఉద్దేశాలు. మీకు హానికరము కాదు నా హృదయంలో మీ కొరకు ఉన్నటువంటి ప్రణాళికలు. నమ్మండి దేవుని వాక్యాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక తండ్రి ఒక కుమారుడి గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా. లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. వారిలో పెద్దవాడు కొంచెం పర్వాలేదు కానీ వారిలో చిన్నవాడు మాత్రం తండ్రి మీద తిరగబడతా ఉండేవాడు. తండ్రికి చాలా దుఃఖం కలుగుతూ ఉండేది. చాలాసార్లు తండ్రి దుఃఖపడతా ఉండేవాడు. ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఈరోజు నీవు నీ తండ్రి అయిన దేవునికి నీవు లోబడకపోతే నీ పట్ల ఆయనకున్న ఉద్దేశములు ప్రణాళికను బట్టి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. నీ తిరుగుబాటును బట్టి, నీ తిరుగుబాటును, నీ అవిధేయతను బట్టి. చిన్న కుమారుని చూచి ఆ రోజు తండ్రి ఎంత బాధపడ్డాడు. ఆ తండ్రికి కూడా చాలా ప్రణాళికలు ఉండే ఉంటాయి కదండి. ఆ రోజు ఆ తండ్రికి చిన్న కొడుకు పట్ల ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాడు ఆ కుమారుడు? అవిధేయత, తిరుగుబాటు చేస్తున్నాడు. నా తండ్రి నాకు ఏ ఆస్తి వస్తుందో నా ఆస్తులు నా భాగం నాకు ఇచ్చే అంటున్నాడు. ఇంటి దగ్గర దొరకట్లేదు. చాలా మంది స్నేహితులు ఎక్కువైపోతున్నారు ఆ కుమారుడికి. నాకు డబ్బులు కావాలంటున్నాడు, ఆస్తి కావాలంటున్నాడు. ఓ రోజు పోరు పడలేక తీసుకోరా బాబు అని ఇచ్చేస్తే ఆ ఉన్న ఆస్తిని అంతటినీ పట్టుకొని దూర ప్రాంతానికి వెళ్ళి స్నేహితుల ద్వారా చెడిపోయారు. మనందరికీ తెలుసు అక్కడ ప్రభు చెప్పినటువంటి ఉపమానం. దూర ప్రాంతం వెళ్ళి అక్కడ చెడిపోయి ఆ దేశంలో కరువు వచ్చినందువల్ల తీసుకెళ్ళినవన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళినంత కట్లనే అయిపోయాయి. గమనించండి, తండ్రికి వ్యతిరేకంగా తండ్రిని ఏడిపించి తండ్రికి విరుద్ధంగా బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు. గమనించి తండ్రిని నువ్వు ఏడిపించి జీవము గల మన తండ్రిని అనేక సార్లు నీవు ఏడిపిస్తూ ఉన్నావు నీ యొక్క ప్రవర్తన ద్వారా. జాగ్రత్త, అవిధేయురాలు అవుతున్నావు, జాగ్రత్త. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. స్నేహితులందరూ కూడా తిని అలసిపోయి ఎవరి మట్టుగా వెళ్ళిపోయా. ఆ దేశంలో కరువు వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో పాల్పోవట్లేదు. అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పందులు తింటున్నాయి. పందుల ఫారం ఒకటి కనబడింది. పని లేదు కదా, అతన్ని పని అడిగాడు. ఏమండి, నేను పని చేసుకుంటాను, ఇక్కడ చేయవయ్యా అన్నాడు. పందులకు తిండి ఉంది కానీ ఎదగాడికి తిండి లేదు. ఈరోజు నువ్వు తండ్రి మీద తిరగబడితే, ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేశావు. హ్యాపీ ఫాదర్స్ డే అని మీ డాడీ నువ్వు కలిసిన పోస్టులు ఫేస్బుక్, వాట్సాప్, డీపీలో తెగ పెట్టిస్తావు. మంచిదే కాదనట్లా. కానీ ఈ రోజున నీ పరమ తండ్రి అయిన దేవునికి నీవు అవిధేయురాలవైతే, నీ యొక్క సొంత తండ్రికి నీవు అవిధేయుడివైతే, గమనించి లోకమంతా విడిచిపెట్టింది ఆ కుమారుణ్ణి. లోకమంతా విడిచిపెట్టింది ఆ కుమారుణ్ణి. కుళ్ళిపోయిన వంకాయలు పందులు ఏం తింటాయి? చెత్త, చెదారం, కొంపు. తన చేతితో పట్టుకొని పందులకు వేస్తా ఉన్నాడు. ఆ పందుల ఆహారం తన చేతితో పట్టుకున్నప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు, వాళ్ళ డాడీ గుర్తొచ్చాడు. వాళ్ళ డాడీ దగ్గర రోజు 50 మంది కూలి వాళ్ళు పని చేస్తూ మధ్యాహ్నం భోజనం చేస్తూ తన తండ్రి ఆస్తిపరుడిగా ఉన్నాడు, రోజు అనేక మందిని పోషిస్తున్నాడు. నా సంగతి ఏంటి అని ఆ కుళ్ళిన వంకాయలు ఆకలికి తట్టుకోలేక
భుజించడానికి సిద్ధమవుతుండగా తండ్రి గుర్తొచ్చాడు. అక్కడే పడి పరలోకపు తండ్రికి, నా తండ్రికి నేను విరోధముగా పాపము చేశానని ముందు తనలో తాను పాప ప్రాయశ్చిత్తం పొంది అప్పుడు తన తండ్రి దగ్గరికి బయలుదేరుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక మాట నీకు చెప్పాలి. ఈరోజు మొట్టమొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిలో ఒక మార్పు రావాలి. నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో నీకు తెలియాలి. ఏ పాపపు ఊబిలో ఉన్నావో తండ్రికి ఉన్న అనేకమైన ఉద్దేశాలు, తండ్రికి ఉన్న అనేకమైన ప్లాన్, తండ్రికి ఉన్నటువంటి నీ కొరకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు అవి నెరవేరకుండా నీవు పాపపు ఊబిలో పడి అనేక రకాలైన పాపములో కొట్టుకుపోతూ నీ ఆలోచన ద్వారా పాపము, నీ క్రియల ద్వారా పాపములో నువ్వు పడి కొట్టుకుపోతూ ఉండగా ఈరోజు నీ పరిస్థితిని వెలిగి తెలుసుకుంటే, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరిగి తెలుసుకొని ముందు నీ పరలోకపు తండ్రికి, ప్రభువా నన్ను క్షమించు, నీకును నా తండ్రికి విరోధముగా నేను పాపము చేశానని నీలో ముందు పాప ప్రాయశ్చిత్తము కలిగి అప్పుడు నువ్వు తిరిగి వెనక్కి బయలుదేరితే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వెనక్కి బయలుదేరుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు అన్ని పోగొట్టుకున్నాడు. వెనక్కి బయలుదేరి, నా తండ్రి, నా తండ్రి, నీవు నీకు కుమారుడిగా ఉండుటకు యోగ్యుడును కానయ్యా అని నేను చెబుతాను అనుకుని బయలుదేరాడు. నేను అనుకుంటున్నాను పక్క చిక్కిపోయి ఉంటాడు కదా, బాగా పుష్టిగా బయటకు వచ్చి ఉంటాడు, మంచి కక్క మొక్క తిని బయటకు వచ్చి ఉంటాడు. రోజు కూడా పేస్ట్రీలు ఏమంటే అప్పుడు పేస్ట్రీలు ఉంటే ఆ పేస్ట్రీలు కూడా తినొచ్చుంటేవాడేమో. మంచి భోజనం చేసి వచ్చినటువంటి బాగా ఆరోగ్యకరంగా వచ్చినటువంటి ఆ కుమారుడు బక్క చిక్కిపోయి ఉంటాడు. ఆ తినలేని ఆహారం తిని ఎన్నో రోజులు పస్తూ ఉండి ఎన్నో రోజులు భయంకరమైన రీతిలో జీవితాన్ని జీవించి ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. తండ్రి దూరం నుండి చూస్తా ఉన్నాడు. దూరం నుండి తండ్రి చూస్తున్నాడు. తండ్రి హృదయంలో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. తండ్రి హృదయంలో చాలా ప్రణాళికలు ఉన్నాయి. తండ్రి హృదయంలో ఎన్నెన్నో కుమారుడి కొరకు ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు కుమారుడి కోసం. తన కుమారుడు తప్పిపోయాడని, కుమారుడు చేజారిపోయాడని ఎన్నో సార్లు ఏడ్చి ఎన్నోసార్లు తన ఉద్దేశాల గురించి బాధపడ్డాడు తండ్రి. ఈ రోజున అక్కడే ఉండి చూస్తా ఉన్నాడు. నా కుమారుడిలో ఏమైనా మార్పు వస్తాడేమో, నా కుమారుడు తిరిగి వస్తాడేమో, నా కుమారుడు తిరిగి నేను కౌగిలించుకొని మళ్ళా నా ఇంట్లో చేర్చుకుందామని తన పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని పొంది తిరిగి తన ఇంటికి బయలుదేరాడు కుమారుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ఇంటికి బయలుదేరాడు. దూరము నుండి తన తండ్రి చూచాడు. దూరము నుండి తన తండ్రి చూచాడు. దూరము నుండి తన తండ్రి చూచాడు. పరుగున వచ్చి, ఓ కంపు, ఎన్నాళ్ళగానో స్నానము లేదు, ఎన్నాళ్ళగానో నీట్గా లేడు, ఎన్నాళ్ళగానో పన్నుల దగ్గర ఉన్నాడు, ఎన్నాళ్ళగానో తన మురికి జీవితాన్ని గడిపాడు. అయినప్పటికీ కూడా ఆయన హృదయంలో ఒక పశ్చాత్తాపము కలిగి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఒక మంచి మనసుతో తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళిచున్నాడు కనుక ఈ రోజున ఒక మంచి మనసుతో నీ తండ్రి దగ్గరికి వస్తే ఆగిపోయిన నీ జీవితంలో దేవుని ఉద్దేశములు తిరిగి మరలా రెజ్యూమ్ అవుతాయి. స్తోత్రం చెప్పండి. తిరిగి మరలా రెన్యూ అవుతాయి. తిరిగి మరలా దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, నీ కొరకు దేవుడు ఉంచిన ప్రతి ఉద్దేశము నీ పాపము ద్వారా ఆగిపోతే, నీ పాపము ద్వారా అవి ఆగిపోతే, దేవుని ఉద్దేశములు నీ పాపము ద్వారా నీ జీవితంలో జరగకుండా ఆగిపోతే, ఆ పాపములను ఒప్పుకుంటే తిరిగి నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి చూస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ ప్రపంచము మార్గము చూపుము
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక తండ్రి కుమారుడి మధ్య ఉన్న బంధాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి హృదయంలో ఉన్న ఉద్దేశాలు ఏంటి? తన కుమారుడు తన తండ్రి మాట వినకుండా తప్పిపోయినప్పుడు తండ్రి ఎంత బాధపడతాడో. ప్రియులారా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా వస్తూ ఉన్నాడు. ఒక నిజమైనటువంటి క్షమాపణతో, నిజమైనటువంటి హృదయంతో, నేను ఇక తండ్రి దగ్గరే ఉండిపోవాలి, నేను ఇంకెక్కడికి కదలకూడదని ఉద్దేశంతో, తండ్రి పాదములు పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున కుమారుడు వచ్చుచుండగా పిల్లల కొంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి పరుగున వెళ్ళి కంపని చూడలేదు. ఏంటి కంపేస్తుందని దగ్గర పోరా, స్నానం చేసిరా అనలేదు. ఏంటి చింపురు జుత్తు కలిగిన వాడా, ఏంట్రా పోలికలు లేవు, ఏమైపోయావరా, నాస్తంతా తగలబెట్టావు, నాస్తంతా ఖర్చు పెట్టేశావు, ఏం చేశారా, పట్టరా, వెళ్ళనలేదు. తన కుమారుణ్ణి ఉన్న పలముగా హత్తుకొని, ఉన్న బలముగా తన కౌగిట్లో చేర్చుకొని తనను క్షమించి తిరిగి మరలా వచ్చాడని ఒక గొప్ప విందు చేయించి తన గృహములో కుమారుడిగానే తిరిగి మరలా చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ప్రియులారా, నీ కొరకు చాలా చాలా ఉద్దేశాలు ఉన్నాయి దేవునికి. నీ కొరకు చాలా ప్రణాళికలు ఉన్నాయి నీ దేవునికి. నీవు వాటి నుండి తప్పిపోతా ఉంటే ఆయనకు చాలా బాధగా ఉంటుంది నీ కొరకు. ఈ రోజున ఒక్క మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, తిరిగి నా యొద్దకు వస్తే నీ జీవితం కొరకు నేను ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాన్ని నీ కొరకు నెరవేరుస్తాను. అవి హానికరములైన ఉద్దేశాలు కాదు, అవి దీవెనకరములైన ఉద్దేశాలు. నా హృదయంలో ఉన్న ప్రతి ఉద్దేశము మీ కొరకు మేలుకరమైన ఉద్దేశం. దేవుని స్తోత్రం. సుకారా అనే ఒక గ్రామానికి వెళ్ళాడు. ముగిస్తాను. సుకారా అనే ఒక గ్రామానికి వెళ్ళాడు. సుకారా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన యోదయ దేశాన్ని విడిచి గలిలయ దేశానికి వెళ్తున్నాడు. సమరయ దేశం గుండా ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. సమరయ దేశం గుండా వెళ్ళినప్పుడు సుకారా అనే ఒక గ్రామం తగిలింది. మధ్యాహ్నం దాదాపు 12 గంటలైంది. ఆయన ఒక బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఒక ఆమె వచ్చి కుండ తీసుకొచ్చి నీళ్లు తోడుకుంటా ఉంది. నీళ్లు తోడుకుంటా ఉంటే ప్రభు అంటారు, అమ్మ కొంచెం నీళ్ళు పోయి, కొంచెం నీళ్ళు త్రాగడానికి నీళ్ళు పోయి అంటే వెంటనే అంటుంది, నీకు నాకేంటయ్యా, నువ్వు యూదుడివి, నేను సమరయురాలిని, నన్ను నీళ్ళు అడుగుతానంటే నేను వేసి నీళ్ళు నువ్వు తాగుతావా అని అంది. వీళ్ళని అప్పుడు ప్రభు అంటున్నమాట, నువ్వు దేవుని వరమును, నువ్వు ఎవరితోనైతే మాట్లాడుతున్నావో ఆయన దేవుని వరమని నువ్వు నమ్మితే తప్పకుండా అడుగుతావు. నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నువ్వు మరలా తప్పికొనవు అనే మాట ప్రభు పలుకుతారు. వీళ్ళని ఒక మాట ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఒక నీచమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక సమరయ స్త్రీ 6వ వాడితో ఉంటున్నామే. ఇంతకు ముందు ఆమెకు 5 భర్తలు ఉన్నారు. 6వ వాడితో ఉంటూ తన నీచమైన జీవితాన్ని వ్యభిచార వృత్తిలో కొనసాగుతుంది అని మనం చెప్పొచ్చు. ఎవరికీ తెలియదు ఆ విషయం. ఇట్స్ సీక్రెట్, టాప్ సీక్రెట్. గమనించండి ప్రియులారా, దేవుడు ఆ నీచమైన ఆ స్త్రీని, ఆ వ్యక్తిని హోమ నీచమైందన, పాపిష్టిదన, వెళ్ళం అని అనవచ్చు. కానీ ఆ నీచమైన పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ కొరకు దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని హృదయంలో ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నీచంగానే బ్రతుకుతుంది, కానీ ఆమె తన పాపమును ఎప్పుడైతే ఒప్పుకుందో దేవుని ఉద్దేశాలను జీవితంలో నెరవేరే స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంతా స్త్రీ కొరకు చెప్పబడింది. ఒక అధ్యాయం అంతా కూడా ఆ స్త్రీ కొరకు చెప్పబడింది. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశాలు ఆమె పట్ల ఉన్నతంగా ఉన్నాయి. ఈరోజు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవునికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆమె ఏం చేసింది తెలుసా? కొండను విడిచిపెట్టి
కొండను పట్టుకొని కాదు, కొండను పట్టుకొని వెళ్ళలేదు. ఇంకా ఆ నువ్వు దగ్గరికి వచ్చింది కదా నీళ్ళు చేరుకుందామని, ఆ కొండను వదిలేసి, ఆ కొండను విడిచిపెట్టి, ఇక మళ్ళా ఏ ఇంటి నుంచి వచ్చిందో ఆ ఇంటికి మరలా ఆమె తిరిగి వెళ్లకుండా ఆమె గ్రామస్తులకు అందరికీ సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ గ్రామస్తులందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అయ్యా మా ఊర్లో ఉండయ్యా, మా ఊర్లో కొన్నాళ్ళు ఉండు, కొన్నాళ్ళు బస చేయయ్యా అని యేసు ప్రభు బతిమాలి కూడా మొదలు పెట్టారు. ఈ రోజున ఒక నీచమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు నిజమైతే నీ పట్ల దేవునికి ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో తెలుసా? నీ పట్ల దేవునికి ఎన్ని ప్రణాళికలు, ప్లాన్స్ ఉన్నాయో తెలుసా? తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడు నా కుమారుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగా కుమారుడు నేను అనుకుంటా నడవలేక 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 కాళ్ళు చేతులు బలహీనమైపోయిన పరిస్థితిలో ఏమీ చేయలేక ఆ యొక్క ఒంటరి ప్రయాణం తిరిగి ఎంతో మందితో ఇంటి నుంచి వెళ్ళాడు, కానీ ఒక్కడే తిరిగి తండ్రి ఎద్దకు వచ్చి చుండగా తండ్రి ఆ కుమారుని గట్టిగా హత్తుకొని, నా కుమారుడా నీవు మరలా వచ్చావు, నీవు చచ్చి బ్రతికా, నీవు తప్పిపోయి దొరికావు అని చెప్పి నాట్యము చేస్తూ అందరికీ కూడా విందు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మరలా నీవు తండ్రి దగ్గరికి రాగలిగితే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా? అప్పుడు నీవు తండ్రికి చెప్పొచ్చు, నీ పాపమును విడిచి వచ్చి నీ తండ్రి చేతిలో కౌగిట్లో ఉండి నీవు చెప్పొచ్చు, తండ్రి హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రి సంతోషకరమైన తండ్రుల దినోత్సవం అని నీ తండ్రికి నీవు చేతిలో చేసి చెప్పొచ్చు, నా పాపమును విడిచి వచ్చానయ్యా, నీకు అనుకూలంగా నేను బ్రతుకుతానయ్యా, నీ ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారం నేను బ్రతుకుతానయ్యా. హ్యాపీ ఫాదర్స్ డే అని ఊరికి నేను నోరు 2 పెదవులు కలిసే కదా అని చెప్పావా? ఈరోజు నీ పాపాన్ని విడిచి, నీ భయంకరమైన పరిస్థితిని విడిచిపెట్టి నీ తండ్రి అయిన దేవుని దగ్గరికి నువ్వు వస్తే అది ఆయనకి సంతోషకరమైన దినముగా మారుతుంది. అప్పుడు ఆయన నేను దీవిస్తాడు. ఆయన నీ పట్ల ఉన్న ప్రతి ఉద్దేశాన్ని నీ పట్ల జరిగించి నేను సమృద్ధిగా దీవించి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఇర్మియా 29:11 మనం చదివాం. ఏమని చదివాం? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం చదివాం. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. గమనించండి. కనుక హానికరమైన ఉద్దేశాలు తన ప్రజల పట్ల ఆయన ఉద్దేశించడు. ప్రియులారా, చాలా ప్రణాళికలు ఉన్నాయి నీ పట్ల. వేసేది రా ఆయన దగ్గరికి, ఆయన చేతిలో నీ చేయి పెట్టు, ఆయన కొరకు సంతోషంగా బ్రతుకు, నీ పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకు. అప్పుడు ప్రభు ఆయన ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. బహున్నతుడు అయిన దేవా, యేసు గడిచిన ఆదివారం నుంచి కూడా, అంటే గడిచిన పునరుత్థాన దినం నుండి ఈ క్షణం వరకు ప్రభు మీరు మీ బిడ్డలు అయిన మా అందరితో, మీ సంఘముగా ఉన్న మా అందరితో, మరి మీ దాసులతో మీరు ఉన్నారు. అందుకే మేము ఇలా ఉన్నాం. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచిపోతున్నప్పటికీ మమ్మల్ని మీ కృపను చూడటానికి, మీ కనికరములను చూసి సంతోషించడానికి, మీ మాటలు విని ఆనందించడానికి మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. మీ రాష్ట్రాన్ని మరుగు చేశారు ప్రభువా. అద్భుతమైనటువంటి మాటలు మీరు వినిపించారు. ఎన్నో ఎన్నో మరి మర్మాలతో కూడినటువంటి మాటలు మేము విన్నాం ప్రభు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కార్యాలు గొప్పవి ప్రభు. మా పట్ల మీరు ఎటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నారో, మేము తల్లి గర్భములో పిండముగా లేనప్పుడే మమ్మల్ని మీరు ఎరుగుదురు.
మీ ప్రవక్తలను మీరు ఏర్పాటు చేసుకుని మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రభు మీరు ఈ లోకానికి వచ్చారు. యేసు మీకు వందనాలు ప్రభు, వందనాలు. ఈ కార్యాలు దొడ్డవి కదా ప్రభు, ఆదరించండి, కనికరించండి. నేటి దినాల్లో కూడా అనేక మంది కుటుంబంలో తల్లిదండ్రులతో ప్రభా వ్యాజ్యం మాడి బయటికి పారిపోతున్నారు, తప్పిపోయిన కుమారుడు. అవును ప్రభా, వారికి బుద్ధి చెప్పండి. ఆ ప్రభు మాటలు నేను వినాలి, చదవాలి, అలాగనే జీవించాలి. మాకు మాదిరిగా మా పితరులు మరి చూపినటువంటి ప్రతి మాట లేఖనాల్లో ఉన్నదని గ్రహించి మీ సన్నిధిలో సాగడానికి మీ కృప దయచేయండి ప్రభు. ఆదరించండి నాథా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం వరకు మీరు కాపాడారు. లైవ్లో ఉన్న మా ప్రియులు నీ బిడ్డలందరి కొరకు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించారో వారందరికీ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి నడిపించండి దేవా. మీకు స్తోత్రము. ఈ వైరస్ కరోనా అనేటువంటి ఈ భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుంది, మాటి మాటికి భయపెడుతుంది నీ ప్రజలను. నీ ప్రజలకి నీవు తోడుగా ఉన్నావని, నీ దివ్యమైనటువంటి నీ హస్తం నీ ప్రజల పక్షాన ఉన్నదని గుర్తించిన సాతానుడు వాడి క్రియలను ప్రభా మీరు లయపరిచారని నమ్ముతున్నారు. ఆదరించండి, మా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకునండి, దీవించండి ప్రభు. మా ఏలికలను పాలకులందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు కనికరించండి. మీ చిత్తమైతే ప్రభా ఇంకో మరి ఆలయాన్ని జూలై నెలలో తెరవాలని మొదటి వారంలోనే మేము చేరి నిన్ను స్తుతించాలని ప్రభుత్వం వారు చెప్పిన సూచనల మేరకు అలాగనే చేయాలని ఆశ కలిగి ఉన్నాం. మీ దాసుని ఇంకను బలపరచండి, కృపతో నింపండి నాయన. నా భార్య నీ దాసురాలు యేసు మరి ఆ కాలుని పట్టిన ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏ విధమైన తొందర లేకుండా నొప్పి తగ్గించావు. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభు, ఆరోగ్యం ఇవ్వండి. మీ పరిచర్యలో బహుబలమైన సాధనంగా వాడుకోనండి అయ్యా. మీ దాసులు మరి చక్కని మాటలు వినిపించారు. తన భార్య పిల్లలు ఇద్దరిని బట్టి స్తోత్రములు. మంచి పాటలు పాడి వినిపించిన పాప జ్యోతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. తన భర్త, పిల్లలు, అత్తామామలు, ఆడపడుచులు వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న మా సంఘ బిడ్డలందరూ దూర ప్రాంతాల్లో అనేక మంది ఉన్నారు ప్రభువా. మా దేశంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ స్థలాన్ని దీవించారు, మీకు వందనాలు. ఈ కాంపౌండ్ చుట్టూ మీ దోతల కావలు ఉంచారు, మీ స్తోత్రం. మా భారతదేశం అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ఫెలోషిప్లు పీపీఎఫ్, జీవీపీఎఫ్ మరి ఫెలోషిప్లను ఆశీర్వదించండి, నాయకులను దీవించండి, గొప్ప కార్యం జరిగించండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి, ఆదరించి నడిపించండి. మరలా ఈ వారంలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో ఉపవాస కూడికలో మీరుండే శుక్రవారం 11 గంటల నుంచి మరలా ఆదివారం 1 గంట వరకు జరిగినటువంటి మరి కూడికల్లో మీరుండి నడిపించండి, దీవించి మహిమ ఆదరించి. ఇలా ఇక్కడున్న రాజానందం, బాబు షాలో, థోమస్ ఆనందం, మరి అలాగనే ప్రభా అని మరి అందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీ దాసుని రెట్టింపు ఆత్మతో మరి నింపి మీ పని కొరకు ప్రయోజనపరచుకోండి. వచ్చిన పని శక్తివంతులు లేకుండా చేసి మిమ్మల్ని ఘనపరచడానికి మీ కృపా కనుకలు దయచేయండి. ఈ దినమంతా మా అందరితో నడిపించండి. యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
ఇక్కడ కూడి ఉన్న మాకందరకు పాటలు పాడి ప్రార్థించి సాక్ష్యమిచ్చి వాక్యం చెప్పిన తన దాసులతో సహా ఆయన కృప కనికరములు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం అపవాది క్రియనంత లయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా.